లొకేషన్. మేడం ఇదంతా నాకు తెలియదు కానీ అడ్రస్ చెప్పని తీసుకొని వెళ్తా. ఏ అన్న అన్న ఏంటి సరదాగా బావా అని పిలు. నా మరదలు కూడా సేమ్ నీ లెక్కే ఉంటుంది. ఓయ్, నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. మళ్ళీ మర్చిపోయావు కదా. అయినా నువ్వు కూడా ఏంటమ్మా, అన్ని పనులు నువ్వే చేసుకోపోతే ఓ పన్నమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. మనకు పనమ్మాయి ఎందుకురా, మీ నాన్నుండగా. అయినా అంత సడన్ గా వచ్చావేంటి? ముందే చెప్పుంటే ప్లాన్ చేసి వెళ్ళాం కదా. ప్లాన్ చేసి రావడానికి నేను పిక్నిక్ వచ్చానా? పారిపోయి వచ్చాను. హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, జుట్టు ఎక్కువ. మీకు పూణే ఓకేనా? కాదంటే చెప్పండి, నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. మీకు ఓకే అయితే పాకిస్తాన్లోనే ఉండండి, నాకేంటి ప్రాబ్లం. అయినా నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా. ఐఎమ్ జస్ట్ 22. మొన్నే కాలేజ్ కూడా అయ్యింది. ఇంకా యుఎస్ వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. యుఎస్ లేదే లేదు, పిచ్చి పిచ్చి వేషాలే మాకు. రాత్రిపూట ఇంటి పట్టు ఉండకుండా ఈ ఆఫీస్ ఏంట్రా? సర్లే, నాన్న క్యాన్సర్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకో ఎక్స్పర్ట్ చూపించాను. సిక్స్ మంత్స్ ముందైతే ఛాన్స్ ఉండేదంట. ఇప్పుడేం చేయలేమని చెప్పేశారు. అన్నారు ఎలా అబ్బా అని ఆలోచిస్తుంటే లక్కీగా మీరు కనిపించారు. అరే ఏం మాట్లాడరేంటి? ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పొట్టొచ్చేస్తుంది, బట్టతలు కూడా వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. హలో, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏం మాట్లాడకుండా కూర్చుంటే అర్థం కదా స్పేస్ ఇవ్వాలని. హలో మేడం, బ్యాగ్లోంచి ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. సౌండ్ లేదేం లేదు. ఎలా సౌండ్ వస్తుంది కదా, రావట్లేదంటదండి. ఆగాగు, మెల్లగా మెల్లగా. హలో ఎవ్రీవన్, ఎంపీఎల్ రమ్మీ ఇండియాలో ద సేఫెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు రియల్ ప్లేయర్స్తో గేమ్ ఆడి 2 crores వరకు ఎక్సైటింగ్ క్యాష్ ప్రైజెస్ని గెలుచుకోవచ్చు. ఎంపీఎల్ రమ్మీలో రియల్ ప్లేయర్స్తో పాటు స్మూత్ గేమ్ ప్లే, ఇన్స్టాంట్ విత్డ్రాల్స్, స్ట్రాంగ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ కంటిన్యూస్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అమేజింగ్ లీడర్ బోర్డ్ కాంటెస్ట్ కూడా జరుగుతుంది. ఇందులో నేను పాయింట్స్ రమ్మీ, డీల్స్ రమ్మీ అండ్ పూల్ రమ్మీ లాంటి చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఇది 13 కార్డ్స్తో ఆడే చాలా ఈజీ గేమ్. ఇందులో టోటల్ 3 or 5 మెంబర్స్ వరకు టేబుల్ పైన ఉంటారు. నేను చేయాల్సిందల్లా నా కార్డ్స్తో సెట్స్ అండ్ సీక్వెన్సెస్ చేయాలి. అందరికన్నా ముందు నేనే సక్సెస్ఫుల్గా చేస్తే నేను విన్ అయినట్టే. మీరు కూడా ఎంపీఎల్ రమ్మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి నా స్పెషల్ సైన్అప్ కోడ్ SOUTH30 అని యూజ్ చేస్తే మీకు 30K వరకు వెల్కమ్ బోనస్ వస్తుంది. అంతేకాకుండా మీరు గేమ్స్ ఆడి 2 crores వరకు విన్ అయ్యే అవకాశాన్ని కూడా పొందొచ్చు. టేస్ట్ బాగుంటుందా అని నాకు మాత్రం ఏం తెలుసే, అయినా ఇప్పుడు తాగుతావుగా తెలుస్తుందిలే. ఈ టైంలో ఎవరే? కొంపది సోనారాంటియా? ఏ ఆగు, నువ్వు నీ టెన్షన్ పట్టుకో, నేను వెళ్ళి చూస్తా. ఏంటి ఇంకా లైట్లు వేసే ఉన్నాయి? ఏం చేస్తున్నారు మీరు అసలు? అది ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నామా ఆంటీ. ఇదిగో స్పేర్కి 1000 రూపీస్. ఏంటి ఇదొక్కకి 1000 రూపాయలా? అది ఫస్ట్ టైం కనుక, ఇంకోసారి పోగొడితే కీ కూడా ఇవ్వను. వెళ్ళి డబ్బులు తీసుకురా. ఇప్పుడు లేవాంటీ, రేపు మార్నింగ్ ఇస్తాను. సరే, రూమ్ నీట్గా పెట్టుకుంటున్నారా? మా ఇల్లులా పెట్టుకుంటున్నా ఆంటీ. ఏదో ఒకసారి చూడండి. మా ఇల్లు ఇలానే పెట్టుకుంటామా ఆంటీ? ఇది మీ ఇల్లు కాదు, హాస్టల్ రూమ్. నీట్గా ఉండాలని చెప్పాను కదా. ఏంటమ్మా, వాటర్ తాగొచ్చు కదా. వాటర్ లేవాంటీ. ఎక్కడ పెట్టావు? ఏదో ఒకటి చేయి. ఉన్నాయి కదా, తాగు. తగ్గిపోయా ఆంటీ.
ఏంటి? రూమ్లో వైఫై రావట్లేదు ఆంటీ. అవునా ఆంటీ? పోయి బయట కూర్చోండి. బయట దోమలు ఎక్కువ ఉన్నాయి కదా ఆంటీ. ఆల్ అవుట్ పెట్టుకోండి. ఆంటీ బాత్రూమ్లో కూడా అసలు నీట్గా ఉండట్లేదు ఆంటీ. ముందు మీ రూమ్ క్లీన్గా పెట్టుకోండి. అసలు ఏంటమ్మా ఇదంతా? ఆడపిల్లలేనా మీరు? రూమ్లో బట్టలు కూడా నీట్గా పెట్టుకోలేరా? చిచి చిచి. ఈ ఎదవలు మళ్ళీ వచ్చినట్టున్నారు. రూమ్ నీట్గా ఉండాలి ఈసారి వచ్చేసరికి. అమ్మా. బాయ్ బాయ్ మా. రే జాగ్రత్త. సరే అమ్మా. నాన్నన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బావా. ఆయన ఏదో బాధలో అనేశారు. అయినా ఆయన అన్నది కూడా కరెక్టే కదా. యూఎస్ వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే నాన్నని ఇన్ టైం హాస్పిటల్లో చూపించేవాడిని. అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. అన్నీ ముందే రాసిపెట్టి ఉంటాయంట బావా. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. నాకు జాబ్ వచ్చాక నాన్నని అమ్మని కూర్చోబెట్టి బాగా చూసుకుందాం అనుకున్నా. కానీ బాగానే చూసుకుంటున్నావు కదా బావా. మావయ్య కోసం నీకు ఇష్టమైన జాబ్ వదిలేసి మరీ ఇక్కడికి వచ్చావు. అండ్ ఇప్పుడు కూడా ఆయనతో టైం స్పెండ్ చేయాలని నైట్ షిఫ్ట్ చేస్తున్నావు. ఇంతకన్నా బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే తక్కువేం చేయట్లేదు. అదేంటి ఇక్కడే ఆపేశావు? నాకు కొంచెం వర్క్ ఉంది. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవా? ఇప్పుడు ఇంత దూరం నడవాలా? అయినా ఈ టైంలో నాన్న ఇంట్లో ఉండరు. సరేలే, నేనే వెళ్తా. వారిని అదా సంగతి. ఏంటన్నా నవ్వుతున్నారు? రే, నేను రోజు వాకింగ్ అని యోగా అని చేస్తున్నానా? అయినా పొట్ట తగ్గట్లేదేంటా అనుకున్నాను. ఈ రోజు తెలిసిందిరా ఎందుకో. ఎందుకంట? ఆ? ఎక్కువ మాట్లాడకుండా ఎప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి పొట్టొచ్చేస్తుందట్రా. అయితే అయితే ఏట్రా, నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా నోటికి ప్లాస్టరేగా. అందుకే నాకు ఈ పొట్ట. అయ్యో అవునా? నేను ఇంకా బజ్జీలు పునుగుల వల్లనేమో అనుకున్నానులే. మరే నువ్వు పెట్టావే. సరిపోయారు. ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పొట్టొచ్చేస్తుంది. నాన్న నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్త. ఓకే. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది? హాయ్. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓ, ఊరెళ్తున్నారా? మూడు బాగాలేదేం. 2 minutes సైలెంట్ గా ఉంటే వెళ్ళిపోతారా? అంతేనా? అంటే మీకు స్పేస్ కావాలేమో అని. స్పేస్ కాదు, ప్లేస్ కావాలి. ప్లేసా? హా. ఏమైంది? నువ్వే విను. ఇప్పటికిప్పుడు అర్జెంట్గా రూమ్ అంటే చాలా కష్టమే. అప్పటికే సాగర్ చాలా ట్రై చేశాడు. ఓనర్ ఆంటీతో నేను మాట్లాడతా. నువ్వు జస్ట్ ఒక్కసారి చెప్పు చాలు. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయితే రేపు మార్నింగ్ నేను వచ్చేస్తా. ఏదో ఒకటి చూద్దాం. అసలు ఏమైంది?
అసలు ఏమైందంటే అబ్బా ఆకలేసేస్తుంది, అర్జెంట్ తినాలి. ఏం లేవేంటి? ఇంత లేటుగా వస్తే ఏముండవు మేడం, ముందే రావాలి. లేట్ ఏంటి? ఇంకా 9 కూడా అవ్వలేదు. అందుకే ఒక్క కర్రీ ఉంది, తినండి. ఈ చిచ్చి బెండకాయ నేను తిన్ను. అయినా నిన్న బెండకాయ మొన్న బెండకాయ. బెండకాయ తింటూ బతికేమంటావా? రేటు తగ్గే వరకు బెండకాయే తింటే తిన, లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి. ఏంటి ఆర్డర్ పెట్టుకోవాలా? వేలకు ఫీజులు కడుతుంటే ఆర్డర్ పెట్టుకోమంటావా? పిల్లరా మీ ఆర్డర్ని పిలు. మేడం మేడం ఏంట్రా గోలా? చూడండి మేడం. ఫుడ్ లేదా ఆంటీ? అడుగుతుంటే ఆర్డర్ పెట్టుకోమంటున్నాడు. అయినా ఏంటమ్మాయి, నువ్వు వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఎప్పుడు అది లేదు ఇది లేదని ఏదో ఒక గొడవ. హాస్టల్లో వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు? ఏ కంప్లైంట్ లేకుండా. అయినా ఏంటి మీ రూమ్ ముందు బీర్ బాటిల్స్ దొరికాయంట, తాగుతున్నావా? ఫీజులు కడుతున్నాం కదా, అయినా ఫుడ్ ఉండదు, వైఫై రాదు. ఏంటి నా పీజీలో తాగడమా? తాగుతాం. అయితే ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు? ఆడపిల్ల వయ్యుండి తాగుతున్నానని చెప్పడానికి సిగ్గులేదు? ఇంకోసారి ఇలాంటివి జరిగితే హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తా. ఏహే తొక్కలో పీజీ. మీరు పంపించేదేంటి? నేనే వెళ్ళిపోతా బొంగులోది. ఇది ఒక్కటే ఉన్నట్టు ఊర్లో ఇంకా చాలా పీజీలు ఉన్నాయి. నీ పీజీలో నువ్వే ఉండు. ఛా దొంగ మొహంది. నా బియర్ ప్లాన్ మొత్తం బిస్కెట్ చేసింది, మళ్ళీ నన్నే అంటుంది. అయినా హాస్టల్లో తాగడం తప్పే కదన్నా. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? బార్లు పబ్బులు నాకు అలవాట్లేదు. అబ్బో, మరి హాస్టల్లో తాగితే ఒప్పుకుంటారేంటి? నువ్వు ఆగరా. మీ ఫ్రెండ్ అన్నది కూడా కరెక్టే కదా. ఇప్పటికిప్పుడు రూమ్ దొరకడం అంటే చాలా కష్టం. పోనీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సూపర్. అయితే సిగ్గుపడకుండా వెళ్ళి ఆ ఓనర్కి సారీ చెప్పండి. సారీయా? 3 days తిండి తిప్పలు లేకుండా ఇక్కడే కూర్చుంటాను కానీ దానికి సారీ మాత్రం చెప్పను. మీకు లేట్ అవుతుంది అనుకుంటే మీరు వెళ్ళండి, ఐ కెన్ మేనేజ్. సరే పదాన్న వెళ్దాం. ఒక్క నిమిషం ఆగరా. పోనీ మీ పీజీ ఓనర్ మీకు సారీ చెప్తే? ఓకే, కానీ ఆమె ఎందుకు చెప్తుంది? ఏంటి మళ్ళీ వచ్చావు? సారీ చెప్పడానికా? అదొక్కటే తక్కువ. నా థింగ్స్ ఉండిపోయానే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగరు దీనికి. రండి సార్, రండి సార్, రండి సార్. ఇక్కడ ఓనర్ ఎవరు? ఈవిడే. నేనే. మీరెవరు? సార్, ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్. నమస్తే అండి. సార్ కాంట్రాక్ట్ కోసం హాస్టల్ వెతుకుతున్నాం. కొత్తవి పెట్టాడు ఎందుకని ఆల్రెడీ ఉన్న హాస్టల్స్లో ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి ఆలోచనే. ఈ ఏరియాలో బెస్ట్ హాస్టల్స్ సెర్చ్ చేస్తే అందులో మీది కూడా ఉంది. సో చెక్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక 1-2 CR వరకు చేద్దాం. 1 CR అంట. 1 CR మేడం? ఓ 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాం మేడం. అంత బెటర్ ఆప్షన్ అనిపించలే. ఇంకోటి అని చూద్దామా? రేయ్ చెప్పరా. లేదు సార్, గూగుల్ రివ్యూస్ చూశాను, బాగానే ఉంది. అవునండి, చుట్టుపక్కల ఎక్కడ అడిగినా కూడా మా హాస్టలే బెటర్ అని చెప్తారు. గూగుల్లో రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఫుడ్ నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తాం మేమైతే. అందుకే మా హాస్టల్ అయితేనే బెటరు. ఒక పని చేద్దాం, ఇక్కడ ఎవరినైనా అడిగి రివ్యూ తీసుకుందాం. వాళ్ళు ఓకే అంటే వీ కెన్ ప్రొసీడ్. ఓకే సార్. చిన్న అమౌంట్ కాదు కదా. అడగచ్చు. అక్కడ ఒక ఆమె వస్తుంది సార్, తను అడిగి తెలుసుకుందాం. అమ్మో ఇది వస్తుంది, అన్నీ చెప్పేస్తుందేమో. ప్రియా ఒకసారి ఇట్రమ్మా. అంతా సెట్ అయిపోద్ది బ్రో. సారీ అమ్మా, ఇందాక ఏదేదో వాగేశాను. అవన్నీ మనసులో పెట్టుకుని నెగిటివ్గా రివ్యూకే నాకు కొనేది ఇది ఒక్క హాస్టలే అమ్మా. కొంచెం అర్థం చేసుకుని రివ్యూ పాజిటివ్గా ఇవ్వమ్మా. అలా అయితే నాకు రోజు చికెన్ పెట్టాలి. సరే. నైట్ ఏ టైంకి వచ్చినా ఏమనకూడదు. నీ ఇష్టం వచ్చినట్టుండు, ఇది నీ ఇల్లే అనుకో. ఓకే రామ్మా. మేడం, మీ హాస్టల్ గురించి చెప్తారా కొంచెం? మా హాస్టల్ గురించా? సిటీలో ద బెస్ట్ హాస్టల్ ఇది.
చూడండి ఎంత బాగుందో, నీట్గా క్లీన్గా. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ బాగుంటుంది, వైఫై వస్తుంది, ఏం కావాలంటే అది పెడతారు. మా వార్డెన్ కూడా చాలా మంచిది. వెయిట్ బేసికల్లీ మేము 1 to CR వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 1 to CR అంట. మరి అలా చెప్పకపోతే ఆవిడ వినదు కదా. అది కూడా కరెక్టేలే. అవును, నీ పేరేంటి? ఐఎమ్ నిషిత. ఐఎమ్ శ్రవణ్. ఆ రోజు మిమ్మల్ని అడుగుదామని మర్చిపోయాను. అన్నా, నైస్ మీటింగ్ యూ టు. బండిది వస్తున్నా, వెళ్ళాలి. ఆఫీస్కి టైం అవుతుంది. సమ్ అదర్ టైం. ఓకే, ష్యూర్, విల్ మీట్ అగైన్. యా, బాయ్. 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 తెస్తున్నావా? వస్తున్నా. రోజు ఉండేది అదే పప్పు అదే కూర. ఈ మాత్రం దానికి ఆ వంటల ప్రోగ్రాంలు అవసరమా? మీరు రోజు క్రికెట్ చూస్తున్నారు, అలానే గ్రౌండ్కి వెళ్ళి ఆడుతున్నారా? ఇది కూడా అంతే, ఎంటర్టైన్మెంట్. ఇదెక్కడ లాజిక్కే? అమ్మా, నా ఐడి కార్డ్ చూసావా? కనిపించట్లేదు. అక్కడే ఉంటా, చూడరా. లేదమ్మా. అబ్బా, ఒకసారి చూడరా, ఉంటుంది. లేదు, ఒకసారి రా నువ్వు. వీడొకడు. బా, రోజు ఈ షుగర్లెస్ కాఫీ తాగలేక చూస్తున్నా. కాఫీ బాగుందా? నేనేగా పెట్టాను. షుగర్ సరిపోయిందా? 2 spoons వేసుకున్నానుగా, చాలా బాగుంది. అబద్ధాలు ఆడికే, నువ్వు కూడా షుగర్ లేకుండా తాగుతున్నావు. మీరు కూడా అలానే తాగుతున్నారు కదండి. ఏంటే ఇది? నువ్వేమైనా గాంధారి టైపా, కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు? అయినా అంతంత ప్రేమలు పెంచుకోకూడదే. దేవుడు విడదీసేస్తాట సీతారాముల్లాగా. ఒక 2 daysలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నేనేం ఆన్సర్ చెప్పాలి? అరే ప్రతి దానికి ఎక్స్క్యూజెస్ చెప్తావు నువ్వు. అరే వర్క్ సరిగ్గా కంప్లీట్ చేయవు. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాజెక్ట్లో. ఎలాగైనా నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది? సార్ పిలిచారంట. శ్రవణ్, మనకి ముంబై హెడ్ ఆఫీస్లో వచ్చిన రిక్వైర్మెంట్ ఉంది. నువ్వు ఒక 1 week అక్కడికి వెళ్ళాలి. సార్ నేను వెళ్ళను సార్. వెళ్ళవా? వెళ్ళంటావేంటి? నేను నీకేం ఆప్షన్ ఇవ్వట్లేదు, వెళ్ళాలని ఆర్డర్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళాలంతే, లేకపోతే నీ జాబ్కే రిస్క్. వెళ్ళడం అయితే కుదరదు సార్. జాబ్లో తీసేస్తా అంటే తీసేయండి, పర్లేదు. నాకు ఆప్షన్ ఇస్తాడేంటి వెళ్ళని? వాడి గురించి వదిలేండి సార్, కావాలంటే నేను వెళ్తాను. నువ్వు ఎక్కడున్న వర్కే సరిగ్గా చెయ్యో, నీ మోహన్కి ముంబై ఆఫీసు,
అంటే ముంబైలో అమ్మాయిలు బాగుంటారండి సార్. అసలు ఏంటి మీ ఇద్దరు? నువ్వేమో అమ్మాయిలు అంటావు, అతనేమో వెళ్ళనంటాడు. మీ ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతున్నారు ఆఫీస్లో. అరే నువ్వు ప్రతిదానికి ఎక్స్క్యూజెస్ చెప్తున్నావు, వర్క్ సరిగ్గా సబ్మిట్ చెయ్యో. ఓ ఆఫీస్ అని కానీ ఆటలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు వస్తారు ఆఫీసులకి. నువ్వేంటి ప్రాజెక్ట్ సరిగ్గా సబ్మిట్ చేయవు, చెప్పిన పని ఏ రోజు చెయ్యవు, మళ్ళీ ముంబైకి వెళ్తాడంట. నీ ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ లేకుండా ఇలాగైనా ఆఫీస్కి వచ్చేది నువ్వు? టక్కులు కూడా సరిగ్గా వేయరు, ఇలాగైనా ఆఫీస్కి వచ్చేది? శాలరీ మాత్రం కరెక్ట్ టైంకి రావాలి, రాకపోతే మెయిల్స్. 24 మెయిల్స్ పెట్టావు నువ్వు లాస్ట్ మంత్ శాలరీ రాలేదని. గెట్అవుట్. సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నారో సొంత మార్కెట్ అనుకుంటున్నారో, ప్రతి ఓడు అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని వచ్చేస్తారు మా ప్రాణాలు తీయడానికి. ఆడితో అన్ని మాటలు పడే బదులు అంకుల్ గురించి వెళ్ళానని చెప్పచ్చు కదరా. ఎందుకు? రేపటి నుంచి ఆఫీస్లో అందరూ నాకు సింపతి చూపించడానికా? ఏంటమ్మా ఆ సింపతి కంటే నిద్ర సరిపోలేదా? ఆడి తిట్లే బెటర్. బెడ్ తెప్పించినా? అది కూడా కరెక్టేలే. రే బాగా నిద్ర పడుతుంది కదా. నా ఐడి కార్డ్ చూసావా? లేకపోతే కొంచెం ఐడి కార్డా? పెంచుకో, తెలీదురా. నిద్ర పట్టిద్ది. ఇక్కడా లేదు, ఇంట్లో లేదు, ఇంకెక్కడున్నట్టు? తాగిన మత్తులో ఎక్కడ పడేసి ఉంటావు. సారీ, నువ్వు ఇప్పుడు తాగట్లేదు కదా. రే సర్లే కానీ ఓ 10,000 ఫోన్పే చేయరా, ఈ మంత్ సాలరీ రాగానే ఇచ్చేస్తా. ముందు లాస్ట్ మంత్ తీసుకున్న డబ్బులు, ఆ తర్వాత చూద్దాం. గుర్తుందా? అవును. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా ఫోన్ ఇక్కడే ఉంది, కావాలంటే చూడు. 10,000? అసలు ఎవరు మీరు? ఎక్స్క్యూజ్ మీ, మీరేనా ఐడి కార్డ్? హలో. ఓ ఆకాశం ఐస్ క్రీమ్లా ఉంది. కాదు, మాడిపోయిన ఆమ్లెట్లా ఉంది. నువ్వా? ఇది నీ దగ్గర ఉందా? అవును, నువ్వేంటి ఎప్పుడు నైట్సే కనిపిస్తావు? నువ్వైనా స్పైయా ఏంటి? కాదు, మోహిని పిశాచ్లో మారి నీ మీద క్రష్ అయ్యి నిన్ను స్టాక్ చేస్తున్నా, అందుకే నైట్సే కలుస్తున్నా. కాళ్ళు స్ట్రైట్ గానే ఉన్నాయిలే. ఏం లేదు, మా పీజీ దగ్గర దొరికింది. మీ ఆఫీస్ ఎలానో పక్కనే అని తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్. అవును, నీది డే షిఫ్ట్ అనుకుంటా కదా, ఈ టైంలో ఏంటి ఇక్కడ? ఏం చెప్తాం, మా ఆఫీస్లో నైట్ పార్టీ ఉందని తాగుదాం అనుకున్నాం, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో, మళ్ళీ ఫ్లాప్ అయిందా? అవును, నా బియర్ ఫ్యాంటసీ ఎప్పుడు తీరుతుందో ఏంటో. మరీ డెస్పరేట్గా అనిపిస్తున్నానా? అలా ఏం లేదు, నాకు ఇంటర్ డేస్ గుర్తొస్తున్నాయి. మేము కూడా అంతే, అన్నీ ప్లాన్ చేసుకునేవాళ్ళం. అన్నీ ఫ్లాప్ అయ్యేసరికి 18 years వచ్చేసినాయి, ఎప్పుడు తాగుతామా అనుకునేవాళ్ళం. ఏంటి 18 yearsకే? నాకు 22. ఇప్పటి వరకు ఒక డ్రాప్ కూడా తాగలేదు. ఇక్కడ క్యాబ్స్ బుక్ అవ్వా? క్యాబ్స్ డౌటే, ఆటోస్ దొరుకుతాయి అనుకుంటా. అమ్మో, మళ్ళీ ఆటోనా? మరి ఎలా వెళ్తావు? నా ఫ్రెండ్ వస్తుంది. ఓకే. ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? యా షూర్, పద. క్లోజ్డ్ ఉన్నాయి అన్నీ. అబ్బా ఆకలి, ఏం చేద్దాం? ముందు ఇంకోటి ఉంటే చూద్దాం, పద. సరే.
ఇక్కడే కొంచెం ముందుదా, ఇక్కడే. ఇట్స్ ఓకే, వచ్చేసాం. ఒక్క నిమిషం. స్పెషల్ చికెన్ నూడిల్స్. నీ కుకింగ్ వచ్చా? ఒక్క కుకింగ్ ఏంటి, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, పెట్రోల్ కొట్టడం అన్నీ వచ్చు. వాష్రూమ్ క్లీనింగ్లో అయితే తోపు నేను. నీకు అన్ని పనులు బాగానే వచ్చాయి. ఒక్క నాకే కాదు, యుఎస్కి మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన ప్రతి బ్యాచిలర్కి పనులన్నీ వస్తాయి. నువ్వు యుఎస్లో మాస్టర్స్ చేసావా? మాస్టర్సే కాదు, జాబ్ కూడా చేశా. అవునా? మరి ఎందుకు వచ్చేసావు? అబ్బా కారం. ఇది వేసుకొని ట్రై చేయి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ ఉంది. నేను కూడా యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసేసా. లోన్ కోసం చూస్తున్నా. ముందు ఎగ్జామ్స్ క్లియర్ చేయడం కాదు, కుకింగ్ నేర్చుకో. లేకపోతే అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మనకున్న దాంతో రోజు ఆర్డర్లు పెట్టుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. యూట్యూబ్ ఉంది కదా, మేనేజ్ చేసేస్తా. అవును, ఇప్పుడు మీ పీజీలో అంతా ఓకేనా? ఓకే నానా, రాజ్య మర్యాదలు జరుగుతున్నాయి అక్కడ మనకి. అవునా? ఈ టైం వరకు తిరుగుతున్నానంటే అర్థం చేసుకో మన రేంజ్ ఏంటో. ఆల్ థ్యాంక్స్ టు యూ. నువ్వు కూడా ఆ రోజు సింధులాగే సారీ చెప్పామంటావు అనుకున్నా. అలా ఏం లేదబ్బా, అయినా నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, దాంట్లో తప్పేమని చెప్పు. నీలో నాకు నచ్చేది అదే. ఐ లైక్ ది వే యూ బిహేవ్. ఎవర్రది? డబ్బులు కట్టకుండా పారిపోతారు. ఎక్కడికి? పే చేసేసి వస్తా. పద.